మనం కానీ ఫ్లెక్సీ క్యాప్ ఇండెక్స్ అండ్ మల్టీ క్యాప్ ఇండెక్స్ యొక్క లాస్ట్ 19 ఇయర్స్ ఇయర్లీ రిటర్న్స్ కానీ చూసినట్టయితే అవుట్ ఆఫ్ 19 ఇయర్స్ 11 ఇయర్స్ నిఫ్టీ మల్టీ క్యాప్ ఇండెక్స్ నిఫ్టీ 500 కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. ఆ రిమైనింగ్ 8 ఇయర్స్లో కూడా మరీ ఎక్కువ మార్జిన్ అయితే లేదు. 2008 అండ్ 2011లో మార్కెట్ ఫాలో అయినప్పుడు నిఫ్టీ 500తో కంపేర్ చేస్తే నిఫ్టీ మల్టీ క్యాప్ ఇండెక్స్ కొంచెం ఎక్కువ ఫాలో అయింది. కానీ ఆ మార్జిన్ మరీ అంత ఎక్కువేం లేదు, -3% ఉంది. కానీ మోర్ దెన్ 25% రిటర్న్స్ వచ్చిన ఇయర్స్ కానీ మనం చూసినట్టయితే చాలాసార్లు నిఫ్టీ 500 కంటే నిఫ్టీ మల్టీ క్యాప్ ఇండెక్స్ 10% కంటే ఎక్స్ట్రా రిటర్న్స్ ఇవ్వగలిగింది. 2007, 2009, 2014, 17, 21 ఈ ఇయర్స్లో నిఫ్టీ మల్టీ క్యాప్ ఇండెక్స్ నిఫ్టీ 500 కంటే ఆల్మోస్ట్ 10% మార్జిన్లో ఎక్కువ రిటర్న్స్ ఇవ్వగలిగింది. సో ఇయర్లీ రిటర్న్స్ చూస్తే నిఫ్టీ మల్టీ క్యాప్ ఇండెక్స్ నిఫ్టీ 500 కంటే చాలా బాగా పర్ఫామ్ చేస్తుందని తెలుస్తుంది. ఈ వీడియోలో మనం యాజ్ ఆ కేటగిరీ ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీ ఫండ్స్ మంచివా లేదా మల్టీ క్యాప్ కేటగిరీ ఫండ్స్ మంచివా అని తెలుసుకుందాం. నిఫ్టీ 500 అండ్ నిఫ్టీ మల్టీ క్యాప్ ఇండెక్స్ యొక్క రోలింగ్ రిటర్న్స్ కానీ మనం చూసినట్టయితే 2005 నుంచి 2024 వరకు ఏదైనా 1 ఇయర్ టైం పీరియడ్లో నిఫ్టీ 500 ఇండెక్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే యావరేజ్గా 16.45% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 118.55% రిటర్న్స్ వచ్చేవి అండ్ మినిమం -59.78% లాస్ వచ్చేది. సేమ్ టైం పీరియడ్కి ఏదైనా 1 ఇయర్ టైం పీరియడ్లో నిఫ్టీ మల్టీ క్యాప్ ఇండెక్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే యావరేజ్గా 18.50% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 141.74% రిటర్న్స్ వచ్చేవి అండ్ మినిమం -61.80% లాస్ వచ్చేది. అండ్ లాస్ట్ 1 ఇయర్ ఒక స్టాండర్డ్ డీవియేషన్ కానీ తీసుకున్నట్టయితే నిఫ్టీ మల్టీ క్యాప్కి స్టాండర్డ్ డీవియేషన్ 13.71% ఉంది అండ్ నిఫ్టీ 500కి 13.40% ఉంది. అంటే నిఫ్టీ మల్టీ క్యాప్లోనే కంపేర్ టు నిఫ్టీ 50 కొంచెం ఎక్కువ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయని లాస్ట్ 1 ఇయర్లో. అండ్ ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ కానీ చూసినట్టయితే అవుట్ ఆఫ్ 100 డేస్ 41 డేస్ మాత్రమే నిఫ్టీ 500 నిఫ్టీ మల్టీ క్యాప్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇవ్వగలిగింది. సో కంపేర్ టు నిఫ్టీ 500 నిఫ్టీ మల్టీ క్యాప్లో ఎందుకు ఎక్కువ రిటర్న్స్ ఉన్నాయి, నిఫ్టీ మల్టీ క్యాప్ అసలు ఏం చేస్తుంది, ఈ ఇండెక్స్ ఏంటి అని మనం చూసినట్టయితే 2020లో సెబీ ఒక కొత్త రూల్ పాస్ చేసింది దట్ మల్టీ క్యాప్ ఫండ్స్ అన్ని మినిమం 25% లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, 25% మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలి అండ్ 25% స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలి, రిమైనింగ్ 25% ఎలాగైనా సరే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని. సో మినిమం 25% మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అలొకేషన్ కన్ఫర్మ్గా ఉండాలి కాబట్టి ఈ కేటగిరీలో రిటర్న్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, అలాగే లాస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్కి ఇలాగ 25% కన్ఫర్మ్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే రూల్ ఏం లేదు. ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ నచ్చినట్టు లార్జ్ క్యాప్లో, మిడ్ క్యాప్లో, స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ అలొకేషన్ కన్ఫామ్గా కొంత పర్సంటేజ్ ఉంది కాబట్టి మల్టీ క్యాప్లో రిటర్న్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. అలాగే 2005 నుంచి 2024 వరకు ఏదైనా 3 ఇయర్స్ టైం పీరియడ్కి నిఫ్టీ 500లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే యావరేజ్గా 12.90% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 38.3% రిటర్న్స్ వచ్చేవి, మినిమం -9.5% లాస్ వచ్చేది. సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ మల్టీ క్యాప్ ఇండెక్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే యావరేజ్గా 14% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 38.3% రిటర్న్స్ వచ్చేవి అండ్ మినిమం -11% రిటర్న్స్ వచ్చేవి. మ్యాక్సిమం రిటర్న్స్ రెండు ఇండెక్స్కి సేమ్ ఎందుకు ఉన్నాయంటే మే 2005 నుంచి 2008 వరకు రెండు ఇండెక్సెస్ సిమిలర్గా రిటర్న్స్ ఇచ్చాయి, సో అందుకు సేమ్ ఉన్నాయి. 3 ఇయర్స్ స్టాండర్డ్ డీవియేషన్ కానీ చూసినట్టయితే నిఫ్టీ మల్టీ క్యాప్కి 14.39% ఉంది, అంటే ఇందులో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు నిఫ్టీ 500. అండ్ ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ నిఫ్టీ 500కి 31.77% ఉంది, అంటే అవుట్ ఆఫ్ 100 డేస్ 31 డేస్ మాత్రమే నిఫ్టీ 500 నిఫ్టీ మల్టీ క్యాప్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది అని 3 ఇయర్స్ టైం పీరియడ్లో. 5 ఇయర్ రోలింగ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే యావరేజ్గా నిఫ్టీ 500 12.40% రిటర్న్స్ ఇచ్చింది, మ్యాక్సిమం 22.46% రిటర్న్స్ ఇచ్చింది, మినిమం -1.5 లాస్ కూడా ఇచ్చింది. సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ మల్టీ క్యాప్ ఇండెక్స్ యావరేజ్గా 13.69% రిటర్న్స్ ఇచ్చింది, మ్యాక్సిమం 24.40% రిటర్న్స్ ఇచ్చింది, మినిమం -1.58% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ అగైన్ స్టాండర్డ్ డీవియేషన్ నిఫ్టీ మల్టీ క్యాప్కి ఎక్కువ ఉంది కంపేర్ టు నిఫ్టీ 500 అండ్ ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ నిఫ్టీ 500కి ఆబ్వియస్లీ మళ్ళీ తక్కువ ఉంది. దీని మీనింగ్ ఏంటి అంటే నిఫ్టీ మల్టీ క్యాప్ ఇండెక్స్లో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉన్నా సరే కంపేర్ టు నిఫ్టీ 500 ఇండెక్స్ నిఫ్టీ మల్టీ క్యాప్ ఇండెక్స్ కన్సిస్టెంట్గా మంచి రిటర్న్స్ ఇచ్చింది అని. అండ్ ఫైనల్గా 10 ఇయర్ రోలింగ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే యావరేజ్గా నిఫ్టీ 500 12.54% రిటర్న్స్ ఇచ్చింది, మ్యాక్సిమం 18.05% రిటర్న్స్ ఇచ్చింది, మినిమం 4.98% రిటర్న్స్ ఇచ్చింది. సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ మల్టీ క్యాప్ ఇండెక్స్ యావరేజ్గా 14.01% రిటర్న్స్ ఇచ్చింది,
మ్యాక్సిమం 20.19% రిటర్న్స్ ఇచ్చింది అండ్ మినిమం 5.42% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆబ్వియస్గా ఎక్కువ ఉంది, ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ ఆబ్వియస్గా బెటర్గా ఉంది. సో 10 years టైం పీరియడ్ డేటా కానీ మనం చూసినట్టయితే ఏదైనా 10 years టైం పీరియడ్కి నిఫ్టీ మల్టీ క్యాప్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మినిమం రిటర్న్స్ కూడా నిఫ్టీ మల్టీ క్యాప్లోనే ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు నిఫ్టీ 500. అండ్ యావరేజ్ రిటర్న్స్, మ్యాక్సిమం రిటర్న్స్ అవి ఆబ్వియస్లీ 1 yearకి, 3 yearకి, 5 yearకి కూడా చాలా బాగున్నాయి కంపేర్ టు నిఫ్టీ 500. సో ఫైనల్గా యాజ్ అ కేటగిరీ ఏ కేటగిరీలో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అని మనం అనుకున్నట్టయితే ఆబ్వియస్లీ నిఫ్టీ మల్టీ క్యాప్ ఇండెక్స్లోనే ఎక్కువ రిటర్న్స్ ఉన్నాయి కంపేర్ టు ఫ్లెక్సీ క్యాప్ ఇండెక్స్. బట్ మనం కానీ ఇండెక్స్ ఫండ్స్ కాకుండా యాక్టివ్ ఫండ్స్ వైజ్గా మాట్లాడుకున్నట్టయితే చాలా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ మల్టీ క్యాప్ ఫండ్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ అవ్వచ్చు, అలాగే చాలా మల్టీ క్యాప్ ఫండ్స్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ కంటే కూడా ఎక్కువ రిటర్న్స్ అవ్వచ్చు, ఇచ్చాయి కూడా లాస్ట్ 2 yearsలో. సో ఎండ్ ఆఫ్ ద డే అది కేటగిరీ బట్టి కాదు, మనం సెలెక్ట్ చేసుకునే ఫండ్ బట్టి రిటర్న్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. మల్టీ క్యాప్ కేటగిరీకి ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీకి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. సో ఈవెన్ దో ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీలో బెస్ట్ ఫండ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మల్టీ క్యాప్ ఫండ్స్లో వచ్చే రిటర్న్స్ కంటే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో వచ్చే రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి మనకి. నేను ఆల్రెడీ ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీలో టాప్ 3 బెస్ట్ ఫండ్స్ ఏమున్నాయని చెప్పి వీడియో చేశాను, ఆ వీడియో మీరు చూడొచ్చు. అండ్ మీరు కానీ మీ రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు అండ్ మీ గోల్స్ తగ్గట్టు 5 star రేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ కంటే బెటర్ రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నట్టయితే మా మోడల్ పోర్ట్ఫోలియోకి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. మోడల్ పోర్ట్ఫోలియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ అలాగే మీకు మోడల్ పోర్ట్ఫోలియో మీద కానీ లేదా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్ మీద కానీ ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. మీ ప్రతి డౌట్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇది అంటే వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.